Hi friends, welcome to my YouTube channel. My name is Mehboob Pasha. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనము ఈపీఎఫ్ఓలో ఎంప్లాయీ యొక్క నేమ్ ఎలా చేంజ్ చేయాలో లైవ్ ప్రూఫ్ ద్వారా మీకు వివరించాను. జాయింట్ డిక్లరేషన్కి వెళ్ళి నేమ్ చేంజ్ ఎలా చేయాలో పూర్తి వివరించాను. జాయింట్ డిక్లరేషన్లో నేమ్ చేంజ్ అయిన తర్వాత ఈ కేవైసీ అనేది మ్యాండేటరీ, అంటే కంపల్సరీ చేసుకోవాలా. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈ కేవైసీ అనేది చేసుకోవాలా. ఈ కేవైసీ అంటే ఏంటి, ఈ కేవైసీ ఎలా చేయాలా పూర్తిగా మీకు వివరిస్తాను. ఈ కేవైసీకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి అనేది కూడా మీకు వివరిస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఈ కేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నోన్ యువర్ కస్టమర్ అని దాని మీనింగ్. ఈ కేవైసీ అనేది ఒక డిజిటలైజేషన్ మెథడ్, అంటే డిజిటలైజేషన్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో, అంటే ఈ మెథడ్లో కస్టమర్ యొక్క ఐడెంటిటీ, కస్టమర్ యొక్క అడ్రస్ను ఎటువంటి పత్రాలు లేకుండా డిజిటలైజేషన్ చేస్తారు. ఎందుకు డిజిటలైజేషన్ కంపల్సరీ అంటే ఈ చాలా ఇంపార్టెంట్ ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్. ఎందుకంటే మనం ఒకవేళ పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకున్నా, ఫుల్ సెటిల్మెంట్ చేసుకోవాలనుకున్నా, ఫ్యూచర్లో పెన్షన్ కావాలనుకున్నా ఈ కేవైసీ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ. కాబట్టి అందరూ కూడా ఈ కేవైసీ అనేది చేసుకోవాలి. ఇక్కడ సర్చ్ బార్లో ఈపీఎఫ్ అని టైప్ చేసి ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకొని సర్వీసెస్కి వెళ్ళి ఫర్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకొని మెంబర్ యూఎన్ ఆన్లైన్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ యూఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ ఓపెన్ అయినాయి. మనం కేవైసీ చేయాలంటే మేనేజ్లోకి వెళ్ళాలి. మేనేజ్లోకి వెళ్ళి ఇక్కడ కేవైసీ ఆప్షన్ చూడండి. కేవైసీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మన కేవైసీలో బ్యాంకు, పాను, పాస్పోర్టు. ఈ బ్యాంకు, పాన్ అనేది మ్యాండేటరీ, అంటే కంపల్సరీ ఈ రెండు కేవైసీ చేయాలా. ఈ నోట్ చూడండి, ఓటీపీ విల్ బి సెండ్ యువర్ రిజిస్టర్ ఆధార్ మొబైల్ నెంబర్. కేవైసీ చేయాలంటే కంపల్సరీ రిజిస్టర్ ఆధార్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. దీన్ని చూడండి, ఫస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేస్తాం. బ్యాంక్ మీద ఉంది కదా, బ్యాంక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అదే కన్ఫర్మేషన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇక్కడ వెరిఫై ఐఎఫ్ఎస్సి కోడ్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఐఎఫ్ఎస్సి కోడ్ ఈజ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, తర్వాత చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సేవ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. చూడండి, ఓటీపీ హ్యాస్ బీన్ సెండ్ టు ఆధార్ మొబైల్, అంటే ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలా. సబ్మిట్ చేయండి. ఇప్పుడు చూడండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెరిఫైడ్ ఈజ్ అండర్ ప్రాసెస్, ఏ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ సెండ్ టు అకౌంట్ నెంబర్ మనం అండర్ వెరిఫికేషన్ లో ఉంది. ఒకవేళ వెరిఫికేషన్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీ రిజిస్టర్ నెంబర్కి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ పాన్ కార్డ్ ఉంది కదా, పాన్ కార్డ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ నేమ్ ఆటోమేటిక్గా తీసుకున్నది. ఇక్కడ 10 digits పాన్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ బాక్స్ ఇంకా క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేవ్ చేయండి. చూడండి, ఓటీపీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ ఉంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. పాన్ కార్డు కూడా ఆల్రెడీ యాడ్ చేశాను. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం పెట్టే రిక్వెస్ట్ ఉంది చూడండి. ఫస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ పెట్టాను, పాన్ కార్డు పెట్టాను. రెండు కూడా మెంబర్ అప్రూవ్ ఉంది. పెండింగ్ విత్ ఎంప్లాయర్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్. కంపెనీ వాళ్ళు దీన్ని వెరిఫై చేసి డిజిటల్ సిగ్నేచర్ చేయాలా. పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళే వెరిఫై చేయాలా. ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది మనం ఆల్రెడీ ఎంటర్ చేసి పంపించాము. కాకపోతే ఇది 60 days లోపల ఈ ఎంప్లాయర్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలా, అంటే సీడింగ్ చేయాలా. 60 days లో సీడింగ్ చేయకపోతే అది అప్రూవల్ కాదు. చూడండి, టు బి ఇన్వాలిడేట్ ఆటోమేటికలీ, అంటే ఆటోమేటిక్గా ఇన్వాలిడ్ అయిపోతుంది. అంటే 60 రోజుల తర్వాత ఎంప్లాయర్ కింద సీడ్ చేయకపోతే అది ఇన్వాలిడ్ అయిపోతుంది. మళ్ళీ రిక్వెస్ట్ డ్రా చేస్తుంది. ఇదంతా ఎందుకు అనుకుంటే, మీరు ఒకసారి మీ కన్సర్న్ హెచ్ఆర్కి ఫోన్ చేసి ఇట్లా నేను పాన్ కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేశాం సార్, దీన్ని ఒకసారి డిజిటల్ సైన్ చేసి వెరిఫై చేయండి అని చెప్తే వాళ్ళు చేసేస్తారు, అయిపోతుంది. ఈ విధంగా కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా చేసేసాము. అమౌంట్ క్లెయిమ్ చేయాలన్న తర్వాత పిఎఫ్ విత్డ్రాల్, ఫుల్ సెటిల్మెంట్, మనం రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రెగ్యులర్గా మన అకౌంట్ అలా ఉంటా కూడా కేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్.
వీడియో లైక్ చేస్తే షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ కామెంట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.